మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల రీసర్వే మళ్ళీ మొదలవుతుంది. మరలా ప్రతి గ్రామంలో లేదు మండలానికి ఒక గ్రామాన్ని ముందు పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని ఇప్పటికే దాదాపుగా 6,628 గ్రామాల్లో గత ప్రభుత్వంలో పూర్తి అయిపోయినాయి. మిగిలిన గ్రామాల్లో ఇప్పుడు పూర్తి చేయాలి అనేటువంటిది కొత్తగా మళ్ళీ ఈ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం. గతంలో వద్దు, దీనివల్ల జగన్మోహన్ రెడ్డి పొలాలన్నీ రాపిచ్చేసుకుంటున్నాడు, స్థలాలన్నీ రాపిచ్చేసుకుంటున్నాడు, మీ స్థలం మీ చేతిలో ఉండదు అని చాలా బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగినటువంటి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తున్నాము అని మొదటి ఫైల్ మీద మొదటి సంతకం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మరలా దాన్ని చాలా గొప్పగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏం చెప్తారు సార్ అసలు దీనికి సంబంధించి? ఏం చెప్పాలండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాలోకంకి ఎర్రి మాలోకంతనానికి మనం ఏం చేయలేము. ఇప్పుడు 1000 అబద్ధాలలో పెళ్లి చేయమన్నారు, వీళ్ళు ఏకంగా అబద్ధాలు ఆడే ప్రభుత్వ స్థాపన చేశారు. కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాలోకంతనం. ఇప్పుడు రీసర్వే అన్నది ఇవాళ పెట్టారు. వీళ్ళు ఫస్ట్ చెప్పినట్టు, మీరు చెప్పినట్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తున్నాం అని చెప్పారు. అసలు ఈడోడు అంత రద్దు చేయడానికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం. అది ఆంధ్రప్రదేశ్లో పైలట్ ప్రాజెక్ట్ కింద సక్సెస్ఫుల్ మాడ్యూల్. మన దరిద్రంగా ఏంటంటే అప్పుడున్న ఆ రెవెన్యూ సెక్రటరీ ఎవడైతే ఉన్నాడో బుద్ధిజ్ఞాలని ఒక అనాలోచిత నిర్ణయం జగన్మోహన్ రెడ్డి నెత్తికేసి ఆయన ఫోటో వేసి ఆ రాళ్ళకి రంగులు వేసి ఒక దౌర్భాగ్యమైన చర్య. అది తప్ప దాంట్లో క్రెడెన్షియల్స్లో ఇంచు టు ఇంచు కూడా మెట్రిక్యులస్ క్యాలిక్యులేషన్స్తో ల్యాండ్ని ప్రొటెక్ట్ చేసిన విధానం. పాశ్చాత్య దేశాల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఉండడం వలన అక్కడ ఆస్తులు ఏ విధంగా పరిరక్షించబడ్డాయన్న కాన్సెప్ట్లో ఇండియన్ అడాప్టబిలిటీకి ఎప్పుడో మహానుభావుడు మన్మోహన్ సింగ్ గారి దగ్గర నుంచి ప్రయత్నాలు మొదలెట్టి వీళ్ళు ఇప్పటికి కూడా ఇంకా చేతకంతనమే. దీనికి సమ్ సార్ట్ ఆఫ్ రెవెన్యూ ఇన్సెంటివ్స్ ఇచ్చి ఆ రోజు కూడా 200 కోట్లు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అది. అజయ్ కల్లం గారి ఆధ్వర్యంలో అది సక్సెస్ఫుల్గా మీరు చెప్పిన 6,000 చిల్లర గ్రామాలు అవుట్ ఆఫ్ 13,000 చిల్లర ఉన్న గ్రామాల్లో ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఇన్సెంటివ్ సబ్సిడీ దాని మీద ఇస్తున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కంప్లీట్ చేస్తే. సో దానికోసం వీళ్ళు దేహి అయిన డబ్బులకి దేనికైనా సరే 10 మెట్లు తీస్తారు. దీనికి వీళ్ళు ఇప్పుడు ఇచ్చి పకోడీ కబుర్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రంగులు తీసేసి పుస్తకం మీద బొమ్మ లేకుండా చేసే పని. కానీ పాతవన్నీ యాజ్ దట్ ఈజ్గా ఉంటాయి. వీళ్ళు చెప్పినట్టు నీ జగన్మోహన్ రెడ్డి ర్యాంక్ చేసుకున్నాడు, ఇవన్నీ పచ్చి అబద్ధాలు. మీ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వీళ్ళు చేసి గొప్ప ఘనకార్యం ఏంటంటే ఓ బొమ్మ వేరు, ఆయన ఎరిమాకంలో బొమ్మ వేసుకున్నాడు. అది కూడా ఎప్పుడు పూర్వకాలం రాజుల చరిత్ర. ఫస్ట్ అవర్ టైం దాని సంబడి ఈజ్ డస్ ఇట్. శిలాఫలకాల మీద పేర్లు బొమ్మలు ఎందుకు వేస్తారు? చరిత్రలో ఉండిపోతాయి. అట్ దట్ అది నేను దాన్ని సమర్థించట్లేదు కూడా. నేను చాలాసార్లు చెప్పాను కూడా, అజయ్ కల్లం గారు కూడా, నేను కూడా ఇంటర్వ్యూలో కూడా, విచ్ ఈస్ నాట్ సపోజ్ టు బి బట్ సంభవ్ ఇట్ హెస్ హ్యాపెండ్ అని. మేమే సమర్థించలేదు దాన్ని. ఇప్పుడు దీన్ని యాజ్ ఇఫ్ అదేదో పెద్ద ప్రపంచ ఉపద్రవం జరిగిపోయినట్టుగా వచ్చి ఇప్పుడు అంటే కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో కూడా రోవర్లను పిలుచుకుని వచ్చండి, తెప్పించుకుని దాంట్లో చేసిన సర్వే శాటిలైట్తో అనుసంధానించి ఇప్పుడు చూడండి వాడు ఎన్ఆర్ఐ గడు వచ్చి నా ల్యాండ్ వాడు ఆక్రమించుకున్నట్టు ఏడుపులు పెడబొబ్బులతో ఈ సచ్చే జడ్డి వేదవులకి ఇలాంటి ల్యాండ్ రీటే సర్వేలతోనూ వాటితోనూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ఇంపోజ్ చేస్తే ఇంచి కూడా ఎవడో ఆక్రమించుకోలేడు, ఎవడో ఏం చేయలేడు. ఇంకా ప్రజలకు అర్థమయ్యే భాషలో ఏంటంటే ఒక రిజిస్టర్లో పెట్టారు, దాంట్లో ఏమైనా సమ్ సార్ట్ ఆఫ్ అంబిగ్యూటీస్ ఉంటే స్పాన్ ఆఫ్ 2 years. ఎందుకంటే ఇక్కడ నుంచి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నేను అప్పుడు కూడా చెప్పాను, ఇప్పుడు 190 మందికి ల్యాండ్కి ఎక్కడ సర్వే చేసినప్పుడు ప్రపంచం లేనివి మహా అయితే 2-3 కొట్టుకు వస్తూ ఉంటారు ఊర్లో. నువ్వు నా దాంట్లోకి వచ్చావు, నేను నీ దాంట్లోకి వచ్చాను. వాళ్ళు కూడా కోర్టు పరంగా ఈజీగా రిజాల్వ్ అవుతాయి కదా. ఇంకా మిగిలినవన్నీ పారామీటర్స్ అన్ని బౌండరీస్ ఫిక్స్ అయిపోయినప్పుడు ఈ పరిమాణాలు తగ్గు ఎన్నాళ్ళు తీరుతుంది. ఈ సివిల్ కేసెస్ ఎన్నాళ్ళు పట్టుకొని చస్తున్నారు కోర్టులో పట్టుకుని ఎడ్డిమాలో కల్లాగా. సో దాని బదులు ఇవి ప్రభుత్వం ఒక తీసుకున్న బ్రహ్మాండమైన నిర్ణయం ఇది. అది ఎప్పటి నుంచో దీనికి నోచుకోవాలి, అది ఇంప్లిమెంటేషన్కి. ఏదో వీళ్ళకి అప్పుడప్పుడు అడప ఎన్డీఏ కూటమికి ఏదో నిద్దట్లో తెలివి వస్తే చేసేదానికి ఒరిస్సా గవర్నమెంట్ కూడా ఇది ఇంప్లిమెంట్ చేసిన దానికి మాకు అవకాశం ఇవ్వండి, మేము కూడా మీకు తెలుసో తెలీదు పరోక్షంగా దగ్గర 14,000 మంది సర్వేలకు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అయింది. ఆల్మోస్ట్ మండలానికి ఏంటి గ్రామంకి ఒక సర్వేర్ ఉన్నాడు. ఇప్పుడు ప్రతి గ్రామానికి ఒక సర్వేర్ ఉన్నారు. వేస్ట్ వాళ్ళ గురించి మాట్లాడడం. వాళ్ళకి ఏంటంటే ఏదో గుడ్డది జైల్లో పన్నట్టు ఎలక్షన్కి వెళ్ళడం అలవాటి. అలా ఆ మూమెంట్లో జడ్డు మాలో కల్లా ఏదో వింటారో దాన్ని తగ్గట్టు వాళ్ళు నడుచుకుని పోతారు. వీళ్ళకి రాష్ట్రానికి మంచి చేసి వాడు ఎవ్వడూ అక్కర్లే. పకోడీ కబుర్లు చెప్తుంటే సొంపుగా ఉంటాయి. చూడు ముసలోడు కాలు చాపుకుని శివాలయాలకి ఆడికి పోయి పురాణాలు అవి వినుకుంటూ ఉంటారు కూర్చుని. అదే బ్యాచ్ 190 మంది ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళకి మంచి చెడ్డ అక్కర్లే.
వీళ్ళకి అనుకుంది ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళతో హ్యాపీ ఫీల్ అయిపోతారు వీళ్ళు శాసించేసిన ప్రభుత్వాన్ని. ఇప్పుడు వాళ్ళు గడ్డలు తింటుంటారు అందుకని. కానీ ఇప్పుడు వీళ్ళు చేస్తే మాత్రం ఇదేదో గొప్ప పని చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళకి సంబంధించిన మీడియా కూడా చాలా మార్కెటింగ్ చేసుకోవడం రాని ఎడ్డి మోలోకాలు ఎవరంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సేమ్ సిటుక్కుమందంటే ప్రపంచం తిరగబెట్టేస్తారు వీళ్ళు. ఇప్పుడు 6,000 పైచీలు గ్రామాలకు సర్వే చేసి మెటిక్యులస్ క్యాలిక్యులేషన్స్ తో ప్రూవ్ చేస్తే అప్పుడు కూడా ఎవడో ఏంటి మా బొమ్మేసి నా ల్యాండ్ పోయిందట అని ఎవడు పెంటెట్టుకోలే. ఎలక్షన్స్ ముందు తీసుకొచ్చిన ఈ పెంటని మొత్తం రాష్ట్రం అంతా పులివేశారు. చూడండి సంక్రాంతి కాటికి పేడతో అలుగుతారు చూడండి, అలా అలికేశారు జనాల మొఖాలు అందరికీ. ఈ తోడు ఊర్లో అంతే చూడండి, సగం చదువు సంజయ్ ఉండదు, ఆ మలోకానికి తోడు ఏదో చిన్న మాట అంటే దాన్ని ఇంకా అక్కడి నుంచి ప్రభావితం అయిపోతారు. ఆ ప్రభావితం అయిన దానికి ఏమవుతుందో వాళ్ళకే తెలియదు. ఇవాళ ఈనాడులో వచ్చిన ఆర్టికల్ సార్, భూముల రీసర్వే రీస్టార్ట్, తొలుత మండలానికో గ్రామంలో అంటే ఒక్కో మండలం ఒక్కో గ్రామానికి, తర్వాత అన్ని గ్రామాల్లోనూ 4 నెలల్లో ప్రక్రియ పూర్తి. ప్రతి మండలంలోనూ ఎంపిక చేసిన ఒక గ్రామంలో ఈ నెల 10 నుంచి ప్రభుత్వ భూములు కొలుస్తున్నారు. 20వ తేదీ నుంచి ప్రైవేట్ వ్యవసాయ భూములకు కొలతలు వేస్తారు. తర్వాత మిగిలిన గ్రామాల్లోనూ రీసర్వే చేపడతారు. ఈ ప్రక్రియ మొత్తం 4 నెలల్లో పూర్తి చేయనున్నారు. రాష్ట్రంలో 16,816 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇప్పటికే 6,688 గ్రామాలు అంటే 40% గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. ఇదంతా పూర్తయింది ఇప్పుడు గత ప్రభుత్వంలో. అది ఎప్పుడు మేము చెప్పింది ఇప్పుడు రాసి తెచ్చాడు. మిగిలిన చోట్ల సర్వే కోసం కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందంట. మేము ఇది ఎప్పుడో చెప్పి ఇసుకెత్తిపోయి మనం ఏం చేయలేము సార్. అది వాళ్ళు ఒక ట్రాన్స్ లో ఉన్నారు, వాళ్ళు చేసినవన్నీ ఇంకా మరి వాళ్ళ అచ్చని పచ్చపోసలు. మిగిలిన ఈ పని లాంటివి ఇన్నోవేటివ్ గా చేస్తే తట్టుకోలేరు. మరి ఇప్పుడు ఆ రోవర్లు అవన్నీ వాడడం, అయితే మళ్ళీ ఆ పాత గొలుసులు తీసుకెళ్లి కొలుస్తున్నాం చేయమనండి. జెడ్ మూలకం పని రోవర్లు కూడా ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర లేవు. ఇది మీకు మళ్ళీ చెప్తున్నా, శాటిలైట్ తో అనుసంధానించింది. మంచి చేసినా చెడు అని వాళ్ళు భ్రమించినంతకాలం మనం ఎవరు ఏం చేయలేము. అరణ్య రోధం తప్ప ఇంకేం ఉండదు. ఇంతకన్నా ఎవరు నాకు తెలిసి ప్రతిసారి ఒకళ్ళ మీద అబాండాలు వేసుకుంటూ కాలక్షేపం చేయడానికి 5 ఏళ్ళు పట్టేసింది అందరూ. కరోనా టైం సార్, కరోనా పాండమిక్ సిచ్యువేషన్ 2 ఏళ్ళు ఎదుర్కొన్న ప్రభుత్వం అది. అవును, ఏం మాడుతున్నాం మనం సార్. ఇది మండలానికి 1 కోటి పైలట్ ఎయిట్ ఆల్రెడీ స్టేట్ వైడ్ 6,000 పైచీలకి గ్రామాలకి సక్సెస్ఫుల్ మాడ్యూల్ ఉన్నప్పుడు సేమ్ ఇంప్లిమెంట్ చెప్తున్నాను కదా, బిల్డప్ తోనే ఏదైనా చేస్తారు. ఈ ఎడ్డోళ్ళకి కూడా అదే నచ్చుతాం. ఏటది చూడండి, రోవర్ల గురించి రేపు రాస్తారు, ఆడే రాస్తాడు. ఆడు రాసినప్పుడు చూడాలి, అప్పుడు నాకు మంట వస్తుంది, మామూలుగా రాదు అప్పుడు. ఎందుకంటే అప్పుడు చేతులు పడిపోయారు రాయడానికి. ఇప్పుడు వస్తే చూడండి, కవయిత్రి మొలలాగల కంటాన్ని గుచ్చి మరీ ఇలాగా చుక్కలు పేర్చి అక్షరాలని. బాబోయ్, ఇంకా మరి ఆంధ్రప్రదేశ్ ఎలా వినూత్నంగా 4 ఏళ్ళు టైం ఉంది. అందులో 2 ఏళ్ళు కరోనా పోయినా సరే 200 కోట్ల ప్రాజెక్ట్ని ఎలా సక్సెస్ చేశారో చూసినా అలా బీజేపీ వాడు నోట్లో పల్లెత్తు మాట మాట్లాడరు. ఇది మా ప్రాజెక్టు, పైలట్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అవుతుంటే. ఎందుకంటే అది ఎవరి సంఖ్యలో కూర్చుంటే బ్రహ్మాండంగా ఎలక్షన్ ముందుకు వెళ్ళిపోతాం అన్నది అలాగే తెలిసి అమాయకమైన తెలుగుదేశం దొరుకుతుంది. కాబట్టి ఈ బకరకాలతో మనం కూడా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ పదవులు వచ్చేస్తే పొద్దున బ్రేక్ఫాస్ట్ తింటూ మాట, లంచ్ తింటూ మాట, టీ తాగో మాట, సాయంత్రం సెషన్ అయిపోయి మాట విష్ణుకుమార్ రాజు గారిలా మాట్లాడేసి వెళ్ళిపోవచ్చు. ఇలాగే ఉంటాయి. అధ్యక్షురాల స్థానంలో ఉండి కూడా పల్లెత్తి మాట. అదిగోండి మన దీని విషయంలో, తిరుపతి విషయంలో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు అందరూ ప్రతిస్పందించారు. మధ్యాహ్నం 1:46 నెక్స్ట్ డే ప్రతిస్పందించారు. అలా ఉంటారు వాళ్ళు. చేత వీళ్ళ గురించి మనం తక్కువ మాట్లాడుకుంటే చాలా బెటర్. ఏం చేయలేము, అది నిస్సహాయ స్థితి. ప్రజల్ని రంజింపజేయడానికి, భ్రమింపజేయడానికి 4 మాధ్యమాలు, 4 పేపర్లు ఉండి వీళ్ళు రాసి కవిత్వాలు చదువుకొని ప్రజలు పరవశించిపోవడమే అలా అలవాటు అయిపోయారు. అలాగే ఇదేంటి మా గ్రామం పక్క గ్రామాల్లో వీళ్ళకి మాట్లాడడం మళ్ళీ ఇలా అన్నాడు. ఏంద్ర సర్వే అయిందట మీ ఊర్లో, సొట్టరకాలు ఎవడో ఉండడు, సొట్టబోడు కూడా వచ్చి మాట్లాడు మా ఊర్లో సర్వే అయిందిరా ఇదని. కానీ వీళ్ళైతే చర్చించేసుకుంటున్నారట. ప్రపంచం చెరబడిపోయిందట, ఆంధ్రప్రదేశ్ అంతా ఇట్టించట ముగ్గులేసేసారని చెప్తారు. చూడండి నెక్స్ట్ ప్లీజ్ చూడండి. అప్పుడు విద్యుత్ మీటర్లు పెడితే తెలంగాణ ప్రభుత్వం 25,000 కోట్లు మాకు అక్కర్లేదండి, 5,000 కోట్లు చెప్పిన 25,000 కోట్లు వద్దంది మేము పెట్టమన్నారు. బట్ ఇప్పుడు అప్పుడైతే ఉరితాళ్ళు చచ్చిపోయారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి అందరూ మిమ్మల్ని చంపేస్తున్నాడు అని ఇప్పుడు ఎందుకు పెట్టేస్తున్నారు? ఇప్పుడు అద్భుతం అయిపోయింది కదా. అద్భుతం ఇంకేముండదు. ఇప్పుడైతే మనం నెలంతా వాడి కరెంటు బిల్లు కట్టేది ఉండదు. అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన రైతుల ఎడల
ఆదర్శవంతంగా తీసుకుంటాడు కాబట్టి, వ్యవసాయం అంటే చాలా ఇష్టం కాబట్టి ఆయన కాబట్టి తీసుకొచ్చాడు ఇప్పుడు మీటర్లో. రాస్తాడు, అలాగే రాస్తాడు మనం చదువుకొని చావాలంతే. వాళ్ళు జైలు బ్రహ్మానందం గారు చూడండి, కాగితాలు అడుగుతాడు, అబేబాల్ వాళ్ళే రాసుకొని చేస్తారటని రాజేంద్ర ప్రసాద్ చెప్పినట్టు రాసుకొని సావండి అని చెప్పి వదిలేడు. అలా మనలాంటి వాళ్ళు రాసుకొని సావండి అని వదిలేస్తున్నాం, వాళ్ళు జీవిస్తున్నారు వాటిల్లో చదువుకుని, మనం ఏం చేయలేము దానికి. సో నిన్న చంద్రబాబు నాయుడు గారు సింపుల్ చెప్తా సార్, ఒక గ్రామంలో 2200 మంది ప్రజలు ఎలా పరిరక్షించబడ్డారో వాళ్ళకే తెలియదంటే ఇంకేం చెప్పాలా? రైతు వ్యవసాయం చేసేవాడికి ఒక ఆర్బీకే సెంటర్, లేదంటే ఎంతో అంతో సెక్రటరియట్లో పనులు చేసుకునేంత స్థాయి దగ్గర నుంచి సచివాలయం ఏర్పాటు చేసి ఒకడు మన ఇంటికి వచ్చి పనిచేస్తుంది. విలేజ్ క్లినిక్ ఒకడు డాక్టర్ ఇంటికి వచ్చి మనకి నాడి పట్టుకుని కింద మీద పడి ఏదో ఒక చేతనైన సాయం చేస్తున్నాడు. ఆ విలేజ్ క్లినిక్లో కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానించుకున్న 2 మాత్ర పిల్లలు దొరుకుతున్నాయి. ఇవి కూడా వాళ్ళు అక్కడ గ్రహించలేకపోయారంటే ఏం చెప్పాలి వాళ్ళకి? ఇన్నాళ్ళు మనకి పొట్టి శ్రీరాములు అనే మహానుభావుడు నానా తిప్పలు పడి రాష్ట్రం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఎన్ని ప్రభుత్వాలు చూశారు కదా, కళ్ళ ముందు కనబడింది కూడా వాళ్ళు ఆస్వాదించలేకపోతే ఇంకా వాళ్ళ గురించి ఏం మాడాలండి? చెప్పండి, మీరే చెప్పండి ఒకసారి. అరే జరగలేదు మాట్లాడతాం, అరే నిజంగా ప్రభుత్వం ఏమీ చేయలేదని. కానీ గత 6-7 నెలలుగా చూస్తున్నటువంటి దాంట్లో ఏమైనా మార్పులు వచ్చినాయంట సార్? ప్రజల ఆలోచన విధానంలో మార్పు వచ్చిందంట? ఏమొస్తుందని ఏం చేస్తారు? చాలా మంది గ్రామ లెవెల్లో కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఏం ఉపయోగం ఎవరికి మాట్లాడుకో, వీళ్ళు ఓట్లేస్తే గెలవలేదు, ఈవీఎం ద్వారా గెలిచిన ప్రభుత్వం, ఇది ఈవీఎం ప్రభుత్వం అనే కామెంట్లు జనాల నుంచి వస్తున్నాయి. సార్ ఒకటి ఏడ్పించడానికి మనం చూడండి, నెత్తిపకొడిగా ఎర్ర చెవిటిన ఎలా మాట్లాడుతూ ఉంటాం కదా ఊర్లో, అలాగే ఇది ఈవీఎం ప్రభుత్వం అని ఒక ట్యాగ్ అంతే. ఓకే, మీరు ఏదైనా చేసి చావండి 5 ఏళ్ళ తర్వాత కానీ మాట్లాడడానికి లేదు. 5 ఏళ్ళలో వాళ్ళు మళ్ళీ లాస్ట్ మోసపోవడం గ్యారంటీ. మనం ఏం చేయలేం సార్ దానికి. కచ్చిగా నెట్టారుగా నిలబడినోడు ఎవడైనా ఉన్నాడని ఎత్తుక్కోవాలి అంతే. ఇప్పుడు నేను మీ గురించి, మీరు నా గురించి కంటిన్యూస్గా అబద్ధాలు చెప్పుకుంటున్నాం అనుకోండి సార్, ఏమొస్తుంది దానివల్ల? అంతే కదా, వాళ్ళు సక్సెస్ చూశారు దాంట్లో నుంచి. అవును, ఇప్పుడు ఇదే ప్రజలు 23 స్థానాలు ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టారు, నేను కాదు కదా. అంతేగా, మళ్ళీ 124 స్థానాలు ఇచ్చింది వాళ్ళే కదా. వీళ్ళకి 151 ఇచ్చింది కూడా వాళ్ళే కదా. మళ్ళీ 11 కూర్చోబెట్టింది కూడా వీళ్ళే కదా. ఇందులో ఏ ఏమని మాట్లాడతాం, ఎవరి గురించి మాట్లాడతాం? ఓసారి వాళ్ళకి అదే పనిష్మెంట్ వచ్చింది, ఓసారి వీళ్ళకి అదే పనిష్మెంట్ వచ్చింది. ఇది మర్చిపోతే ఏ పరాలు మర్చిపోవడం అంటారు. అంతేగా, చిన్న వాళ్ళ మాలోకంతానికి మనం ఏం చేయలేము సార్. రాష్ట్ర ప్రయోజనాలు అన్నవి ఇప్పుడు మొన్న విద్యుత్ ఛార్జీలు పెంచారు, దీని మీద ప్రభుత్వంకి వ్యతిరేకంగా అపోజిషన్ పార్టీ ధర్నా చేస్తే ప్రజలే కదా వచ్చారు. ఒక ఎర్రగొండపాలెం తీసుకో, లేకపోతే అక్కడ దర్శి తీసుకో, శ్రీకాకుళం తీసుకో, ఏడని తీసుకో, కిలోమీటర్లు జనాలు బయటకు ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు? పోనీ అంత కిలోమీటర్లు ఉన్న వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీలో అనుకుందాం. పోనీ మరి వాళ్ళు వేసిన ఓట్లేవి? అంతేగా, 2 కాంట్రడిక్షనే కదా. ఏమని మాట్లాడాలి దాని గురించి? సార్ మరొకటి చూసుకుంటే, నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటుకి సంబంధించి గత 7 నెలల్లో ఆంధ్రప్రదేశ్ సాధించిన ఘనతల గురించి ఆయన చాలా గొప్పగా చెప్పారు. సౌత్ ఇండియా మొత్తం చాలా వృద్ధి రేట్లో తగ్గిపోతున్నప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా వృద్ధి రేటు సాధిస్తుంది అనేటువంటి లెక్కలు చెప్పుకొచ్చారు ఆయన. సార్ ఆయన 2047 మీద కళ్ళగా అంటున్నారు ఆయన. దానికి సంబంధించినది ఏం చేశారన్నది ఒకసారి చూసుకుంటే మనం వెనక నుంచి ముందు నుంచి వెనక్కి వెళ్ళడం చాలా సులువు. ప్రజెంట్ ఉన్న సినారియోలో డేటా చాలా బ్రహ్మాండంగా దొరుకుతుంది. నేను మీకు ఈ ట్యాబ్ పంపించాను ఒకసారి. ఏంటి సార్, 14-15 జిఎస్డిపి మంది 5.25% ఏమో 13.07. ఎందుకంటే రాష్ట్రం విభజించి చేతికి ఇచ్చారు మనకి అప్పుడు. అవును, పర్సంటేజ్ ఆఫ్ షేర్ ఇన్ ఆల్ ఇండియాలో 4.21 ఉండేది. జీడిపి 124.7, గ్రోత్ రేట్ 11%కి వెళ్ళేది. అలా మీరు 15, 16, 17, 18, 19 చూసుకుంటే 8.74కి 18-19కి అప్ చెప్పారు 11.14తో. ఓకే సార్, అండ్ ఇది 10.6 గ్రోత్ ఓవరాల్గా. తదనంతరం అంటే 19 నుంచి మనకి 24 దాకా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అనుకోండి. ఇప్పుడు ఇది 24-25 వెళ్ళింది. మీరు ఫస్ట్ 2 years తీసుకుంటే కొంచెం చాలా తేడాగాను, అంటే 9.26, 8.74 వాళ్ళు ఇచ్చిన దగ్గర 19-20 9.26, 20-21 9.79, 21-22 11.32. ఈ 3 ఏళ్ళు ఆల్మోస్ట్ కరోనా ఎఫెక్టెడే కదా. ఎక్కడ మనం కాంప్రమైజ్ కాలి. 22-23 13.9, 23-24 14.22. ఇది అప్పచెప్పి టైంకి. అవును,
ఇది మీరు ఈ గ్రోత్ కూడా మీరు ఓవరాల్గా 9.6% పడిపోయింది. అందుకే దేశవ్యాప్తంగా మనం చర్చించుకున్నాం. ఎస్ సార్. ఇప్పుడు ఇది 9.7కి అగ్రిగేట్ అయింది. ఫినామినల్గా ఎందుకు డ్రాస్టిక్ ఫాల్ అయింది అన్న దగ్గర సౌత్ ఇండియా అంతా కలిపేస్తున్నారు ఈయన మాట్లాడుతూ. ఎస్ సార్. ఇక్కడ మీరు పర్ క్యాపిటా చూసుకుంటే 14-15 చూడండి, 14-15 నుంచి 18-19 దాకా చూసుకుంటే సార్ 93.903 స్టార్ట్ అయ్యాం మనం. 1,54,31 దగ్గర ఆగాం. ఓకే. అంటే 1,54,000 దగ్గర పర్ క్యాపిటా ఆగి 9.75 గ్రోత్ని సస్టైన్ చేశారు ఆ టర్మ్లో. ఓకే. యావరేజ్ 19-20 నుంచి 23-24 దాకా చూసుకుంటే సార్ 154,031 ఇచ్చినది 160,341 దగ్గర స్టార్ట్ అయ్యి 19-20 2,37,951. ఓకే. ఇది 8.7కి సస్టైన్ అయ్యారు. టోటల్గా యావరేజ్ తీసుకుంటే 8.16. సార్ మీరు కరోనా సిచ్యువేషన్ను కూడా మీరు అధిగమించి 24-25కి ఇప్పుడేమో 8.7కి మాట్లాడుతున్నారు. ఇది 2,68,000 అయిపోయింది, 30,000 పెరిగిపోయింది ఈ 4 నెలల్లోనే. ఈ 6 నెలలే కదా గవర్నమెంట్ వచ్చి. అప్ టు జూన్ దాకా వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నా. జూన్ నుంచి ఇప్పుడు మీరు ఫినామినల్ గ్రోత్ రేటు 8.7 అంటే నిన్న కాక మొన్నే కదా మరి లడాఖ్తో వాటితో పోటీ పడి కనబడడం. ఈ ప్రెజెంటేషన్కి ఎంతవరకు శాంచుటీ ఉందన్నది చూసుకోగలిగితే దీనికి ఒక చిన్న డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం సార్. ఇప్పుడు 2047 విజన్ నిజాలు ఎలా ఉన్నాయంటే స్థూలోత్పత్తి జీడిపి అంటాం, ఏపీ స్థూలోత్పత్తి జిఎస్డిపి 14-19 మధ్య -4.45% ఉన్నప్పుడు 14-19కి 4.82% చూపించాం 19-24కి. అలాగే తలసరి ఆదాయం 14-15 అంటే 93,903 నుంచి 18-19కి 1,54,031 ఇచ్చి అంటే పెరిగింది 60,128. లాస్ట్ 5 ఇయర్స్లో 14 నుంచి 15లో వీళ్ళ గ్రోత్ 60,128. ఇప్పుడు 19 నుంచి 20, 23 నుంచి 24 టోటల్ చూసుకుంటే 1,60,341 నుంచి 2,37,951 చంద్రబాబు గారు గవర్నమెంట్కి ఇచ్చే టైంకి అంటే 77,610 గ్రోత్ చూపిస్తే 2 ఏళ్ల వరుస కరోనా వల్ల కూడా 70,000 కోట్లు నష్టపోయాం మనం. అయినా సరే బెటర్ అని చెప్పాలి. స్థూల ఉత్పత్తిని చూసుకుంటే 5 ఏళ్ళలో 4.36 లక్షల కోట్లు అప్పు చేస్తా అన్నది ఇండైరెక్ట్గా చెప్పకనే చెప్పారు. ఎలా అంటే ఏటా ఇప్పుడు దగ్గర 7 నెలల్లో 1,20,000 కోట్లు ఆల్రెడీ అప్పు చేసి కూర్చుని ఉన్నారు. అంటే అప్పు చేసి గ్రోత్ చూపిస్తారా? పైగా 2047 మా విజన్, అప్పటికి మేము సాధిస్తాము, ఈ లోపు రాష్ట్ర ప్రజలే తలసరి ఆదాయం పెంచుకోవాలి. 22 ఏళ్ళు అండి, నాకే 55 అంటే ఎంత నాకు 77-80 ఏళ్ళు వస్తే నాకు ఏమవుతుందో ఎవరికి తెలుసండి. మళ్ళీ మన బంపర్లా ఆఫర్లా 27 సంవత్సరాల తర్వాత 22 సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే ఏం చెప్తారు ఎవరైనా? కానీ ఈ లోపు మీ తలసరి ఆదాయం మీరే పెంచుకోవాలని రాష్ట్ర ప్రజలకు పిలిపిస్తే మేమేం చేయమని చెప్పి వీళ్ళు చేతులు ఎత్తేయడం ఆబ్వియస్లీ అదే కదండి. ఇప్పుడు 20 లక్షల ఉపాధి కల్పన గురించి రేపు దావోస్ పర్యటన వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ నడుస్తుంది. ఫ్రీ బస్సు గురించి చర్చిస్తామని మనం పేపర్లలో ఇల్లు ఊహాజనితమైన విషయాలు ఇప్పటిదాకా క్యాబినెట్లో చర్చించింది ఎక్కడి నుంచి తీసుకొస్తారు. ఈవెన్ ఇవాళ డెసిషన్ తీసుకున్నారు, బడ్జెట్ అయ్యేదాకా దాని మీద 2 క్యాబినెట్లు క్రితం చెప్పినప్పుడే నెక్స్ట్ పండగకి ఫ్రీ బస్సులు స్టార్ట్ అయిపోతున్నాయని కూడా చెప్పారు. దీపావళి పోయింది, సంక్రాంతి వచ్చింది, సంక్రాంతి కూడా పోయింది. అయితే మనం చూస్తున్నాం సార్ ఇవన్నీ ఆల్ అబ్జర్వేషన్స్ వాట్ ఈస్ టేకింగ్ ప్లేస్ అన్న దగ్గర. వాళ్ళు కేంద్ర క్యాబినెట్లో కూడా పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు కొత్తది నిర్మించాలి ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. ఎగ్జిక్యూషన్స్లో రేపు బడ్జెట్ ఎలకేషన్స్ ఎన్నిసార్లు క్యాబినెట్ పెట్టి ఇవే మాట్లాడి ఏం చేస్తారు సార్? ఇంకా ఏం ఉండదండి. అమరావతి డెవలప్మెంట్ చేస్తున్నాం, అమరావతి కట్టడానికి డబ్బులు ఉన్నాయని చెప్తున్నారు, మన దగ్గర డబ్బులు పుష్కలంగా ఉన్నాయని ఒక పక్కన చెప్తున్నారు, మరో పక్క అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. 34 గ్రామాలలో మళ్ళీ ఉద్యమం కూర్చుంటే తలకానొప్పి కదా సార్. అచ్చేత మళ్ళీ ఏదో కార్యక్రమం అక్కడ ఆడవాడు స్టార్ట్ చేయాలి కదా, కంపలు కొట్టు నీళ్ళు తోడు ఇలాంటివన్నీ చేస్తేనే కానీ అక్కడ జనాలు ఊరుకోరు కదా సార్. అది సో ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు రాష్ట్ర వృద్ధి రేటు పెరుగుతున్నట్ట తగ్గుతున్నట్ట, గణాంకాలేమో తగ్గి చూపిస్తుంటే 6 నెలల్లో ఫినామినల్ గ్రోత్ చూపించారు. దగ్గర 34,000 రూపాయలు పెరిగిపోయినట్టు అంటే అగ్రిగేట్ సంవత్సరం ఎంత పెరిగినట్టు సార్ సస్టైన్ అయింది. అది మరి సస్టైన్ అయినప్పుడు జిఎస్డిపి జీడిపి 2 మెజరబుల్ ఫాలే చూపించాయి కదా మన కేంద్ర గణాంకాలు రిలీజ్ చేసింది. సార్ ఎక్కడి నుంచి పెరిగిపోయింది?
కానీ ఆ లెక్కలతో మాకు సంబంధం లేదన్నట్టు మా లెక్కలు మావే అన్నట్టు వీళ్ళ లెక్కలు అదే చెప్తున్నాను అంటే మీ మట్టు మీరు ఫ్యాబ్రికేటెడ్ అన్నప్పుడు ఆడ 14 లక్షలు కూడా చెప్పుకున్నాడు, ఇంకోటి 10 లక్షలు చెప్పారు. గవర్నర్తో కూడా అబద్ధాలు అడిగి పంపించారండి. మళ్ళీ బడ్జెట్ పెట్టినప్పుడు ఏం చెప్పారు? 640 కదా మీరు తేల్చిందే. ఇలాంటివన్నీ కనబడుతున్నాయి కదా కళ్ళ ముందు. ఫెనామినల్ గ్రోత్కి ఇవాళ ఆల్ ఆఫ్ అ సడన్ వాట్ వండర్స్ హావ్ టేకెన్ ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సార్ అదర్ దాన్ బారోయింగ్స్. దట్స్ మోర్ ప్రయారిటీ. సో ఎప్పుడైతే అప్పులతోనే కంటిన్యూ అయిపోతున్నాం, దాంతో సస్టైన్ అవుతున్నాం అన్న దగ్గర అలా కంటిన్యూ అవుతుంది విత్ ల్యాగ్, అంతకనే. ఓకే. సో ఇంకా ఆంధ్రప్రదేశ్ అయితే 5 సంవత్సరాలు అలా ఏదో చేస్తారని ఎదురు చూస్తూ ఉండాల్సింది ఇంకంతే. అంటే వీళ్ళు ఏ చెప్తారు అడగడం ఉంటుంది కదా, ఇండస్ట్రియలైజేషన్ అంటారు, మనం చెప్పారు కదా వాట్సాప్ గ్రూపులు, అవన్నీ వినండి అంతే. వాట్సాప్ గ్రూప్ వల్ల ఉపయోగం ఏముంటుంది సార్? వాలంటీర్ బదులు వాట్సాప్లో వాడు మెసేజ్ పెడతాడు, ఆడవాడు సచివాలయం వాడికి నిద్ర లేచినప్పుడు వస్తాడు, ఆడ రెవెన్యూ వాడికి తగిలించారంటే ఆడ ఇంటికి వచ్చి మెటా పిసికేస్తాడు, మాటలు లేదు. అంతే కదా. మళ్ళీ డెత్ సర్టిఫికేట్లు ఇట్లో అన్నిట్లోనూ మళ్ళీ గడప పెట్టుకుని రెడీగా ఉంటారు వాళ్ళు, అంతకన్నా ఏం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారు తీనాటి ఇంటర్వ్యూ. ఇప్పుడు ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి మేడం మీడియా.